నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు మన ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా దక్షిణ భారత సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అద్భుతమైన నటి కీర్తి సురేష్. మహానటిగా పిలువబడే ఆమె జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తి సురేష్ కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక గొప్ప నటన వారసత్వాన్ని పూనకించుకుని తన స్వయం కృషితో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కళాకారిణి. కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992న చెన్నైలో జన్మించారు. ఆమె కుటుంబానికి సినిమాతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆమె తండ్రి జి సురేష్ కుమార్ ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత. తల్లి మేనక 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో టాప్ హీరోయిన్ గా వెలిగారు. సోదరి రేవతి సురేష్, ఈమె కూడా చిత్ర పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పనిచేస్తుంటారు. కీర్తి తన పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఆమెకు నటనతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ పై చాలా ఆసక్తి ఉండేది. చెన్నైలోని పేర్ల అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పొందారు. ఇక సినిమాలో రాకముందు ఆమె లండన్ లోని కొన్నాళ్ళు ఫ్యాషన్ కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్స్ కూడా చేశారు. ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యేవారు. కీర్తి సురేష్ తన తండ్రి నిర్మించిన సినిమాల ద్వారానే వెండి తెరకు పరిచయమయ్యారు. పైలట్స్, అచనే యానే నీకిష్టం వంటి మలయాళ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత చదువు కోసం సినిమాలకు విరామం ఇచ్చి 2013లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి అనే మలయాళ చిత్రంలో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ చేయడం విశేషం. ఇక ఆ తర్వాత తమిళంలో 5 ఎన్న మాయం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ సరసన నటించిన రజనీ మురుగన్, రెమో చిత్రాలు ఆమెను తమిళంలో స్టార్ హీరోయిన్ చేశాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో పరిచయం అయ్యారు. రామ్ పోతినేని సరసన ఆమె పోషించిన శైలజ పాత్ర కుర్రకారులను కట్టిపడేసింది. ఆ తర్వాత నాని సరసన నేను లోకల్ చిత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో నటించే అవకాశం దక్కించుకున్నారు. కీర్తి సురేష్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేశారు. సావిత్రి గారి లాంటి లెజెండరీ నటి పాత్ర పోషించడం చాలా కష్టమైన పని. కానీ కీర్తి తన కళ్ళతోనే సావిత్రి గారి హావభావాలు పలికించే అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు తెచ్చిపెట్టింది. అప్పటి నుండి ఆమె పేరు మహానటి కీర్తి సురేష్ గా మారిపోయింది. మహానటి విజయం తర్వాత ఆమె కేవలం కమర్షియల్ సినిమాలకి పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం మొదలు పెట్టారు. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఈ సినిమాలు ఆమెలోని నటనను మరింతగా బయట పెట్టాయి. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో ఆమె చేసిన మాస్ యాక్టింగ్, ఎమోషన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి. వాయులీనం. కీర్తి సురేష్ కు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె అద్భుతంగా వయలిన్ వాయిస్తారు. లాక్డౌన్ సమయంలో ఆమె వాయించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమె క్రమం తప్పకుండా యోగా చేస్తారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న కీర్తి ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోయారు. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆమె చాలా నిరాడంబరంగా ఉంటారు. షూటింగ్ సెట్స్ లో అందరితో కలివిడిగా ఉండడం ఆమె స్వభావం. స్పోర్ట్స్ ఇండియా అండర్-30 జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఆమె ఒకరు. ఏ స్టార్ సెలబ్రిటీకైనా విమర్శలు తప్పవు. కీర్తి సురేష్ కూడా తన కెరియర్ లోని కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. మహానటి తర్వాత కీర్తి సురేష్ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి చాలా బరువు తగ్గారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నారు అని విమర్శించారు. అయితే తన పాత్రల అవసరం కోసం, వ్యక్తిగత ఆరోగ్యం కోసం తాను అనుకున్న నిర్ణయాలే ఆమెకు కట్టుబడ్డాయి ఉన్నాయి. సినిమాల ఎంపిక. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి చర్చ జరిగింది. కానీ వెంటనే సర్కారు వారి పాట, దసరా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని విమర్శలను నోళ్లు మూయించాయి.
కీర్తి కేవలం నటి మాత్రమే కాదు, కళాత్మక హృదయం ఉన్న వ్యక్తి. ఆమె చిన్నప్పటి నుండి వయలిన్ నేర్చుకున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా షూటింగ్ గ్యాప్ లో ఉన్నప్పుడు వయలిన్ వాయిస్తూ సేదతీరుతారు. సంగీతం పట్ల ఆమెకు ఉన్న అవగాహన వల్ల ఆమె సినిమాల్లో సాంగ్స్ టైమింగ్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా ఉంటాయి. కీర్తికి జంతువులంటే ప్రాణం. ఆమె దగ్గర నైక్ అనే పెంపుడు కుక్క ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా వీలైనప్పుడల్లా నైక్ తనను తీసుకెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ లో నైక్ తో కలిసి ఆమె చేసిన పోస్టులు అభిమానులకు చాలా ఇష్టం. జంతు సంరక్షణ గురించి కూడా ఆమె తరచూ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తన పరిధి పెంచుకుంటున్నారు. బేబీస్ ఆన్ అట్లీ నిర్మాణంలో వరుణ్ ధావన్ సరసన ఆమె బాలీవుడ్ లోకి ఘనంగా అడుగు పెట్టింది. కానీ ఇది ఆమె కెరియర్ కు మరో పెద్ద ఫ్లాప్ గా మారింది. సౌత్ సినిమాల డబ్బింగ్ వర్షన్ల ద్వారా ఆమెకు ఉత్తర భారతదేశం కూడా విశ్లేషమైన అభిమానం ఘనం ఏర్పడింది. కీర్తి సురేష్ ఆర్భాటాలకు దూరంగా ఉంటూనే తన వంతు సామాజిక సేవను చేస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆమె భారీ విరాళాలు అందించారు. ఉదాహరణకు కేరళ వరదలు, విద్య, మహిళా సాధికారతకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఆమె మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.